తండ్రి మేము ప్రతిరోజు నాయన ఇలాగా ఒక గ్రూప్గా కూడుకుని నాయన ప్రార్థించగలగడానికి మాకు సహాయం చేస్తున్నారు ప్రభా. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి యేసయ్య ప్రతి ఒక్కరిని నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. నాయనతో మీ నుండి మేము తొట్టరిల్లకుండా నాయన మాకు సహాయం చేయండి ప్రభా. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి ఇదిగో నాయన ఈ రోజు నాయన పాస్టర్ గారి ద్వారా నాయన మేము ఏదైతే నాయన వాక్యాన్ని వినబోతున్నామో ఆ వాక్యం అంతటిని నాయన మా మనసులకి నాయన హత్తుకుని నాయన మేము దాన్ని చేసేలాగా సహాయం చేయండి తండ్రి. దాన్ని మేము నాయన అమలుపరిచేలాగా సహాయం చేయండి తండ్రి. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన బలపరచండి ప్రభు. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన మరి నాకు మొన్న ఎంతో సహాయం చేశారు ప్రభు. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. బట్టి మీకు ఆ స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన తండ్రి ఇదిగోనైనా మేము వినే వాక్యాన్ని నాయన విని చెవులతో విని వదిలేకుండా నాయన దాన్ని మేము నాయన చేసేలాగా పాటించుకునేలాగా సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ ఝాన్సీ గొడబట్టు గారు ప్లీజ్ అమ్మా. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనకి వాక్యాన్ని అందించడానికి డాక్టర్ మెర్సియా సెల్వా మలర్ జస్టిన్ గారు సిద్ధంగా ఉన్నారండి. వారు బెంగళూరులోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ లో అసోసియేట్ ప్రొఫెసర్. వారు నార్త్ ఇండియా మిషనరీ సొసైటీకి గౌరవ అధ్యక్షురాలుగా ప్రభుని సేవిస్తున్నారు. అంతేకాకుండా మెర్సియా గారు బ్లెస్ ఇండియా ప్రాజెక్ట్ లో ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గాను మరియు గ్లోబల్ ట్రస్ట్ పార్ట్నర్ అను సంస్థకు జాతీయ సమన్వయకర్తగా కూడా సేవలందిస్తున్నారు. యువతి యువకులకు లీడ్ టుడే అను బైబుల్ ఆధారిత నాయకత్వ శిక్షణ అందిస్తున్నారు. మరియు వారు 1-to-1 డిసైపుల్షిప్ ఆఫ్ బైబుల్ ఎడ్యుకేషన్ అను కోర్సును దూర విద్య ద్వారా అందిస్తున్నారు. మరియు ది గ్రేట్ డైరెక్టివ్స్ ఆఫ్ డిసైపులింగ్ మార్కెట్ ప్లేస్ లీడర్స్ వంటి కోర్సులలో వారు శిక్షణ కూడా ఇస్తున్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. అలాగే మనకి తెలుగులోకి అనువదించడానికి పాస్టర్ జీవా గారు సిద్ధంగా ఉన్నారండి. వారు గత కొన్ని నెలలుగా మనకు పరిచయస్తులే. చక్కగా వారి అనువాదం చాలా చక్కగా ఉంటుంది. వెల్కమ్ జస్టిన్ మేడం. అలాగే వెల్కమ్ పాస్టర్ జీవా గారు. దయచేసి అందరూ మ్యూట్ లోనే ఉండండి అండి. మ్యూట్ లో ఉండి దయచేసి వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నాం. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. Thank you. Let us pray. ప్రార్థన చేసుకుందామండి. Our loving and most gracious Heavenly Father, ప్రేమగల అత్యంత కృపా సహితమైన మా తండ్రి, we praise you, Lord, for this beautiful morning. ఈ అందమైనటువంటి సుందరమైన ఉదయకాలాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. Thank you for your mercies which are new every morning. ప్రతి ఉదయకాల సమయమందు ప్రతి వేకువనే తాజాగా ఉండేటటువంటి నీ కృప వాత్సల్యములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. As we meditate on your word, open our eyes to see the wonders of your word. ప్రభువా, నీ వాక్యమును మేము ధ్యానించుకొనుచూ ఉండగా అద్భుతములు చూచున్నట్లుగా మా మనోనేత్రములను తెరవండి. Help us to be doers of your word as we listen to your word. నీ వాక్యమును మేము వినుచూ ఉండగా వాక్య ప్రకారముగా చేయువారుగా ఉండునట్లు మీరు మాకు సహాయం చేయండి. May the words of my mouth and the meditation of all our hearts be pleasing in your sight. మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక దేవా. In Jesus' name we pray. Amen. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Thank you. So, praise the Lord, everyone. It's a joy to see you all again, meet you all again in this morning prayer time. ఈ ఉదయకాల సమయమందు ప్రార్థనా సమయమందు మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నిజంగా ఆనందదాయకమైనటువంటి విషయం. అందరికీ దేవుని నామములో వందనాలు. Today, by God's grace, we will try to learn the choice that God has given us.
దేవుని యొక్క కృపను బట్టి ఉదయకాల సమయమందు దేవుడు మనకు అనుగ్రహించిన ఎంపికను మనం నేర్చుకోబోతూ ఉన్నాం. God has created us as people of choice. దేవుడు మనలను ఎంచుకునే ప్రజలుగా దేవుడు మనల్ని సృష్టించాడండి. God doesn't thrust anything on us. దేవుడు ఏది కూడా మనం యందు ఆధారపడి ఉండలేదు. He has given us the free will. స్వేచ్ఛని మనకి పూర్తిగా స్వాతంత్ర్యాన్ని స్వేచ్ఛని మనకిచ్చాడు. And he allows us to exercise it. దానిని మనం సాధన చేసుకోవటానికి అనుమతిని ఆయన మనకిస్తూ ఉన్నాడు. He has not created us like robots. ఒక రోబోస్ లాగా దేవుడు మనల్ని సృజించలేదండి. Recently somebody was talking to me like it would have been better if God has given us programs like how you create robots. You tell them what to do and they do. ఈ మధ్య కాలంలో ఎవరో ఒకరు నాతో మాట్లాడుతూ దేవుడు మనల్ని కూడాను రోబో లాగా తయారు చేస్తుంటే ఎంత బాగుండేది, ఆయనే ప్రోగ్రాం ఏర్పాటు చేసేసి మనం ఏం చేయాలో ఏం చేయకూడదో మొత్తం ఆయన్నే నిర్దేశించుంటే బాగుండేది అని అన్నారు. God wants us as his children who are lovingly, willingly obey him. దేవుడు మనలను ఆయన పిల్లలుగా ప్రేమగా విధేయతగా ఉండే పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. He doesn't want us to be like robots, like mechanically doing what he wants. ఆయన కోరుకున్నది ఏదో రోబోలు చేసినట్లుగా ఆటోమేటిక్ గా చేసేటట్లుగా మెకానికల్ గా చేసేటట్లుగా రోబోలాగా ఉండాలని దేవుడు కోరుకోలేదు. So for today's meditation, we are reading from Matthew chapter 4 verses 1 to 11. ఈ ఉదయకాలపు ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చదువుకుందాం. I'm not reading it, but can we read it in Telugu? Do we need to read it in Telugu? But this is a very familiar portion to all Christians. ఇది నేను చదవబోవటం లేదు, కానీ తెలుగు భాషలో దీనిని మనం చదువుకుందాము. ఏదేమైనప్పటికీ ఇది మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం అండి. This portion talks about Jesus' temptations. యేసు ప్రభువారు శోధింపబడిన శోధనను గురించి ఈ లేఖనం తెలియజేస్తుంది. Before his ministry, he fasted in the wilderness and was tested in the wilderness. ఆయన తన పరిచర్యను ఆరంభించడానికి ముందు అరణ్యంలో ఆయన ఉపవాసం ఉన్నాడు, ఆయన శోధింపబడ్డాడు. So as we all know, Jesus went through 3 temptations. మనం అందరికీ తెలిసినట్లుగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 శోధనల గుండా వెళ్ళారండి. The first temptation మొట్టమొదటి శోధన it was about converting stones into bread because Jesus was hungry. మొట్టమొదటి శోధన ఏమిటి అంటే యేసు ప్రభువారు ఆకలిగా ఉన్నారు కాబట్టి రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమనేటటువంటి శోధన. So in verses 3 and 4 we see that the tempter came to him and said, if you're the Son of God, tell these stones to become bread. 3-4 వచనాలలో మనం చూసినట్లయితే గనక ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని చెప్పని అంటాడు. And we know that Jesus answered, it is written, man shall not live on bread alone, but by every word that comes from the mouth of God. దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని అన్నారు. So when we look at this temptation, it is a temptation of control. ఈ శోధనను మనం చూచినట్లయితే గనక తనను తాను ఆధీనపరుచుకునేటటువంటి శోధనగా మనకు కనబడుతుంది. Our culture, our nature always encourages to
keep things in control, right? మన యొక్క ఆచారము, మన యొక్క అలవాట్లు ఎప్పుడు కూడాను ఏవైనా సరే కంట్రోల్ ఆధీనంలో ఉంచుకునేటట్లుగా చేస్తూ ఉంటాయి కదండి. As a woman serving at home, as a wife or as a mother, we want children to be in control. We want the kitchen or the home to be in our control. ఒక స్త్రీగా, భార్యగా, ఒక తల్లిగా ఇంట్లో పిల్లలు ఆధీనంలోనే ఉండాలి, అన్ని కూడాను అంతా కూడా సమస్తం ఆధీనంలో ఉండాలి అని చెప్పని కోరుకుంటూ ఉంటుంటాము. As men, we want our home to be under our control. పురుషులుగా, భర్తలుగా కుటుంబం అంతా వాళ్ళ ఆధీనంలో ఉండాలి, వాళ్ళ కంట్రోల్లో ఉండాలని కోరుకుంటారు. As servants of God, we want the ministry to be under our control. దేవుని సేవకులుగా పరిచర్య అంతా, సంఘం అంతా, విశ్వాసులంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండాలని కోరుకుంటారు. But when we do this, actually we are stepping into the place that belongs to God. దీన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు నిజానికి దేవునికి సంబంధించిన దానిలో మనం అడుగు పెడుతూ ఉన్నామండి. We know God is sovereign. దేవుడు సర్వశక్తిమంతుడని మనం ఎరుగుదుము. And we know that he rules over everything. ప్రతి దానిని ఆయన ఏలును అని మనం ఎరుగుదుము. And control belongs to him. ఈ ఆధీనపరుచుకోవటం అనేటటువంటిది కూడా ఆయనకు మాత్రమే చెందినది. Instead of controlling people and things around us, ప్రజలను, మన చుట్టూ ఉన్నటువంటి వాటన్నిటినీ ఆధీనపరుచుకోవటానికి బదులు in every situation, in every place, in every context, ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి విషయంలోనూ can we focus on obedience to God? దేవునికి విధేయత చూపే విషయం మీద దృష్టిని పెడుతున్నామా? Even in little things. చిన్న వాటిలో సహితం. Say, for example, our children. We want to control our children. ఉదాహరణకి మన పిల్లల్ని మనం ఆధీనపరచుకోవాలని, కంట్రోల్ చేయాలని చూస్తాం. What does the word of God say about children? పిల్లల గురించి అసలు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? Children have to be obedient to parents, and parents have to be loving and caring for children. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపాలి, అలాగుననే తల్లిదండ్రులను ప్రేమతోటి వారి పట్ల శ్రద్ధ చూపించాలి. The word of God also says, fathers, don't provoke your children. దేవుని యొక్క వాక్యం కూడా ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, తల్లిదండ్రులారా మీ పిల్లలను మీరు రెచ్చగొట్టవద్దు అని. So in this small thing, how obedient are we to the word of God? చిన్న విషయాల్లో కూడా దేవుని వాక్యానికి విధేయత చూపటం ఎంత అవసరమో మనకు తెలియజేస్తూ ఉంది. Similarly in ministry, అదే విధంగా పరిచర్య. how are we obedient to God, or are we trying to take control? అదే విధంగా పరిచర్యలో కూడా మనం దేవునికి విధేయత చూపుతూ ఉన్నామా, లేకపోతే సమస్తం మన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నామా? When we talk about taking control, it is also about what are we trusting? Whom are we trusting? Are we trusting in God rather than in our power, in our capacity to control people, control resources? ఈ యొక్క ఆధీనపరుచుకోవడం అనే విషయానికి వచ్చినప్పుడు మనము దేవుని సంబంధమైనటువంటి వాటిలో ఎవరిని నమ్ముతూ ఉన్నాం, ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాం, ఎవరిని మనము కంట్రోల్ చేయాలని చూస్తున్నాం. ఆ కంట్రోల్ చేసేటప్పుడు మన స్వశక్తిని నమ్ముతూ ఉన్నామా, లేకపోతే పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. And are we willing to wait for God's plan to be fulfilled, or we want our plans to be fulfilled whenever there is an opportunity? ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మన యొక్క ప్రణాళికలు, ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి చూస్తున్నామా,
లేక దేవుని యొక్క ప్రణాళికలు దేవుని యొక్క చిత్తము నెరవేరే వరకు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉంటున్నామా? In this temptation of Jesus, Satan wanting Jesus to convert stones into bread, Jesus had full control. ఈ యొక్క శోధనలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శోధకుడు అపవాది యేసు ప్రభు వారిని రాళ్లను రొట్టెలుగా చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన ఇష్టాన్ని కాకుండా తనను తాను సంపూర్తిగా ఆధీనంలో ఉంచుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. He could have done that because he had the power to do it. ఆయనకు చేయటానికి పరలోకమందు సర్వశక్తిమంతుడైన తండ్రి ఉన్నాడు కాబట్టి రాళ్ళను రొట్టెలుగా చేయటానికి పెద్ద కష్టమైన పనేమి కాదండి. It was not wrong because he was hungry. It was natural that he was hungry. భౌతిక పరంగాను సహజంగా ఆయన ఆకలి కొని ఉన్నాడు కాబట్టి ఆయన రాళ్లను రొట్టెలుగా చేయటం పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు, అది చేయవచ్చు. But Jesus was focused on being obedient to his Father, trusting his Father, and he was waiting for his Father to reveal the full picture to him and not to be carried away by the tempter's words. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి సంపూర్తిగా విధేయత చూపుతూ ఉన్నారు. తండ్రి యొక్క ఇష్టము, తండ్రి యొక్క ప్రణాళిక ఆయన జీవితంలో నెరవేరాలని, తండ్రి అదంతా కూడా తనకి కనబరచాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు దాని కొరకు. So we learned this morning that we must learn to live and work in complete dependence on God, which means we have to trust God for his plans. And this God's plan need not always be more money, more control, more power, more. The world talks about everything more. But then God's plan can be very different. Are we willing to submit to God's plan, depending on God's plan? దేవుని యొక్క ప్రణాళిక మీద మనం ఆధారపడుతూ, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము ఎప్పుడూ శ్రేష్టమైనటువంటిది కాబట్టి మనం ఈ లోకంలో చేసే ప్రతి దాని విషయంలో దేవుని మీద ఆధారపడుతున్నామా లేదా అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ లోకం అయితే మనకి ఎప్పుడూ కూడా ఏది చెబుతుందంటే ఎక్కువగా తీసుకో, శక్తి అధికారం ఎక్కువగా తీసుకోవటము, ఇంకా అనేకమైనటువంటివి ఎక్కువగా లోబర్చుకోవటం ఎక్కువగా తీసుకోము, ఆధీనపరుచుకోవటం ఎక్కువగా తీసుకోనమని లోకం మనకు చెబుతూ ఉంటది. కానీ ఎంతవరకు మనం దేవుని ప్రణాళిక మీద నమ్మికుంచుతున్నాం, దేవుని ప్రణాళిక మీద ఆధారపడుతున్నాం, అది జరగాలని మనం ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యము. Now the second temptation is from verses 5 and 6, Matthew chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5, 6 వచనాలలో యేసు ప్రభు వారు ఎదుర్కొన్నటువంటి రెండవ శోధన మనకు అక్కడ కనబడుతుందండి. As it says, the devil takes him to the highest point in the temple and says, if you're the Son of God, throw yourself down, and your Father, God, will command his angels concerning you, and they will lift you up in their hands, so that you will not strike your foot against a stone. But Jesus responded, saying, it is also written, do not put the Lord your God to test. అపవాది పరిశుద్ధ పట్టణమునకు యేసు ప్రభువారిని తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడునూ రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తుకొందురని రాయబడి ఉన్నది కదా అని చెప్పని శోధకుడు యేసు ప్రభువారితో అంటే, అందుకు యేసు ప్రభువారు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు అని రాయబడి ఉన్నదని సాతానుతో చెప్పారు. When we look at this temptation, it is actually a temptation of pride. ఈ శోధనను మనం గమనించినట్లయితే
ఈ గర్వముతో కూడినటువంటి శోధనగా కనబడుతున్నదండి. All of us are equally tempted today by this temptation of pride. నేటి దినాన ప్రతి ఒక్కరూ కూడాను ఈ గర్వము అనేటటువంటి శోధనతో సరి సమానంగానే శోధింపబడుతూ ఉన్నారండి. Our identity should be in Jesus, but many times we have a desire to be affirmed by the world, praised by our friends, our relatives, our co-workers. మన యొక్క గుర్తింపు యేసు ప్రభు వారిలోనే ఉన్నప్పటికీ అనేక సార్లు మనము లోకం చేత గుర్తింపబడాలని, మన స్నేహితులైనటువంటి వారి చేత పొగిడించబడాలని, వాళ్ళు పొగడాలని ఎప్పుడు కూడా మనం తపన పడుతుంటాం, తహతహలాడుతూ ఉంటుంటాం. Not only the worldly people, even children of God has this temptation to seek affirmation, which can sometimes make us compromise as leaders of church, leaders of ministry, leaders of even our own home. ఈ పొగడ్తలకి పడిపోయేటటువంటి అలవాటు లేకపోతే ఈ యొక్క బలహీనత కేవలం లోకపరమైనటువంటి వారికి మాత్రమే కాదండి, దేవుని సేవ చేయుచున్నటువంటి నాయకులైనటువంటి వారికి కూడాను ఇది సర్వసహజంగా ఉంటూ ఉంటుంది. So how does this temptation happen in our normal life, Christian life? మన సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితంలో అసలు ఈ శోధన ఎలా జరుగుతుందంటే, we usually tend to measure success by the earthly standards of success, right? Resulting in, please go. ఈ లోక సంబంధమైనటువంటి సఫలతను బట్టి మన యొక్క సఫలతను సరిపోల్చుకుంటూ ఎంత సఫలత పొందాము, ఎంత సక్సెస్ పొందామని చెప్పని మనకు మనం తోలన వేసుకుంటుంటాం, పోల్చుకుంటూ ఉంటుంటాం. If you take a church measures its success by number of people who attend the church. ఒక సంఘాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఆ సంఘానికి హాజరవుతున్నటువంటి విశ్వాసుల యొక్క సంఖ్యను బట్టి అది ఎంత సఫలీకృతం అవుతుంది, ఎంత విజయం సాధిస్తున్నది అనేది లెక్క పెడతాం. Or how many programs they organized. లేకపోతే ఎన్ని కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. Or how much offering they collected. లేకపోతే ఎంత కానుక వాళ్ళకు వస్తా ఉన్నది. So our measures are more like the world's measures of success. We take pride in numbers. కాబట్టి సఫలత లోకానుసారమైనటువంటి కోణంలోనే మనం తీసుకుంటూ సంఖ్యాపరంగా మనము ఆలోచన చేస్తూ ఉంటుంటాం. In order to avoid this temptation of pride, we have to check, does what I do result in glorifying God? ఈ యొక్క గర్వము అనేటటువంటి శోధనను మనం తప్పించుకోవాలన్నా లేకపోతే జయించాలన్నా నేను చేయుచున్న దానిని బట్టి దేవుడు ఎంత మహిమ పరచబడుచున్నాడనే ప్రశ్న ఎప్పటికప్పుడు వేసుకోవాలి. How many times we are hearing about ministries which have derailed because they tried to measure success in terms of the world's metrics. లోక సంబంధమైనటువంటి లెక్కలతో వాళ్ళు సఫలతను, విజయాన్ని లెక్క పెట్టడాన్ని బట్టేసి ఎంతగా దానిని దేవునికి మహిమ చెల్లించకుండా ఆ స్థితిని దిగజారుస్తున్నామో ఒక్కసారి మనకు మనం పరిశీలన చేసుకోవాలండి. So this morning we need to examine as an individual, as a servant of God, as a child of God. ఈ ఉదయకాల సమయమందు దేవుని బిడ్డగా, దైవ సేవకులముగా, దేవుని యొక్క నాయకులముగా, మనము దేవుని పరిచర్యలో ఉన్న నాయకులముగా మనలను మనం వ్యక్తిగతంగా పరీక్షించుకోవలసి ఉన్నదండి. Do I measure my success in terms of the world or in terms of God's kingdom?
నా యొక్క సఫలతను నేను లోక సంబంధమైన కోణంలో కొలుస్తూ ఉన్నానా, లేక దేవుని యొక్క మహిమ కొరకు చేస్తూ ఉన్నానా అని చెప్పి మనకు మనం ఆలోచన చేసుకోవాలి. Am I seeking the world's affirmation or am I seeking God's affirmation? లోక సంబంధమైనటువంటి పొగడ్తల కొరకు చూస్తూ ఉన్నానా, లేక దేవుని యొక్క పొగడ్త కొరకు చూస్తున్నానా అని ఆలోచించుకోవాలి. And the third temptation we read in verse 8 and 9. మూడవ 10. శోధన, యేసు ప్రభు వారు శోధింపబడిన మూడవ శోధన 8, 9, 10 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. Again, the devil took him to a very high mountain and showed him all the kingdoms of the world and their splendor. All this I will give you. Yeah, go ahead. All this I will give you, he said, if you will bow down and worship me. Jesus said to him, away from me, Satan, for it is written, worship the Lord your God and serve him only. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. So this temptation is a temptation of idolatry. ఈ యొక్క శోధన ఎటువంటి శోధన అంటే విగ్రహారాధనతో కూడినటువంటి శోధన అండి. As Christians, as believers, as people who seek God, we may say that we are not people of idolatry. క్రైస్తవులంగా, దేవుని బిడ్డలముగా, దేవుని వెదుకువారంగా మనకు మనం ఏం చెప్పుకుంటామంటే మేము విగ్రహారాధికులము కామండి అని చెప్పుకుంటాం. But we have to check ourselves this morning. Where do we put our trust in? Do we put our trust in things which we see or the God whom we don't see? అయితే ఉదయకాల సమయమందు మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనకు మనం ఆలోచన చేసుకోవాలి. ఏటి మీద మనం నమ్మిక ఉంచుతూ ఉన్నాం? కంటికి కనబడే వాటి మీద నమ్మిక ఉంచుతూ ఉన్నామా, లేక కంటికి కనబడని దేవుని మీద నమ్మిక ఉంచుతున్నామా అని ప్రశ్నించుకోవాలండి. At times, when we are in situations of need for money, need for earthly things, it is very easy to say that if I have this, if I have money, if I have a property, it would have solved this particular problem, instead of looking at our Heavenly Father. ఉదాహరణకి మనకి భూ సంబంధమైనటువంటి ఏదైనా అవసరత వచ్చిందనుకోండి, డబ్బులే కావాలి లేకపోతే ఏదో అవసరత తీరాలి అని అనుకున్నప్పుడు సర్వసహజంగా మనం ఏమనుకుంటామంటే, నా దగ్గరే గనక ఇన్ని లక్షలు ఉండుంటే ఈ సమస్యని ఈజీగా తీర్చేసుకుందును, నా దగ్గరే గనక ఆస్తులు ఉండుంటే, నా దగ్గరే గనక భూములు ఉండుంటే ఈ సమస్యను ఈజీగా తీర్చేసుకుందును అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే కంటికి కనబడని దేవుని మీద మనం నమ్మికుంచుతున్నామా, లేకపోతే లోక సంబంధమైన ఆస్తుల మీద, ధనం మీద మనం మన నమ్మిక ఉంచుతున్నామా? What is our dependence upon? Is it on God or is it on something that we can see, feel, touch? మన యొక్క ఆధారము దేని మీద ఉన్నది? కంటికి కనబడని దేవుని మీద, లేకపోతే కంటికి కనబడి మనము తాకి అనుభవించేటటువంటి వస్తుపరమైన వాటి మీద మన యొక్క నమ్మిక ఆధారము ఉన్నదా? Is it some people? Is it some property to which we run when we are in a time of need? మనకి అవసరత వచ్చినప్పుడు మనకి సహాయం చేయగలిగినటువంటి మనుషుల మీద ఆధారపడుతున్నామా, లేకపోతే మనం నడిపించే సంస్థలు వచ్చే వనరుల మీద, ఇంకా దేని మీదైనా మనం నమ్మిక ఉంచుతున్నామా, వాటి మీద ఆధారపడుతున్నామా అని ఆలోచించుకోవాలి. To whom we run, to what we run in times of need actually reveal our heart condition, and that is what we actually worship. మనకి అవసరత వచ్చినప్పుడు మనం ఎక్కడికి పరిగెడుతూ ఉన్నాము,
ఎవరి దగ్గరికి పరిగెడుతూ ఉన్నాము అనేటటువంటిది మనం నిజముగా నమ్మిక ఉంచినటువంటిది. As a child of God, as a servant of God, we have to be very careful to put దేవుని our సేవ trust. Please go on. దేవుని సేవకులముగా, దేవుని యొక్క బిడ్డలముగా మనం ఎప్పుడు కూడాను మన యొక్క నమ్మికను, మన యొక్క ఆధారాన్ని దేవుని మీద ఉంచాలి, కానీ వస్తుపరమైన వాటి మీద, మనుషుల మీద, లోకం మీద అస్సలు ఉంచకూడదండి. Our trust should always be on God, the creator of heaven and earth, who is almighty, who is omnipotent, omnipresent, and omniscient. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి అయినటువంటి భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుని మీదనే మన యొక్క నమ్మికను మనం ఉంచాలండి. What makes our families thrive? What makes our life thrive? What makes our ministry thrive? It is only God. మనల్ని పరిచర్య పట్ల దాహం కలిగి ఉండేటట్లుగా, కుటుంబం పట్ల దాహం కలిగి ఉండేటట్లుగా మనల్ని చేసేటటువంటిది ఏమిటండి? ఎవరండి మనల్ని చేసేది? దేవుడే మనల్ని చేస్తాడు అలాగా. All that we have, all that we say that we own, comes from God. మనం కలిగి ఉన్నదల్లా కూడా ఇది నాది, నాకు సంబంధించింది అని మనం చెప్పుకునేదంతా కూడా ఎవరి నుండి వచ్చిందండి? దేవుని నుండే మనకు వచ్చింది. Our safety, our security, our identity, our future, everything comes from God. మన రక్షణ, మన భద్రత, మన యొక్క భవిష్యత్తు, మన యొక్క ఆదాయం అన్ని కూడాను దేవుని దగ్గర నుంచే మనకు వచ్చాయండి. Our ministry, our faith, even our faith journey with the King of Kings, it's from him, not from us. కాబట్టి మన యొక్క విశ్వాసము, మన యొక్క రక్షణ, ఆయనతో మనం కొనసాగుతున్నటువంటి విశ్వాసపు యాత్ర, ఇవన్నీ కూడా మనం సాధించుకున్నవి కాదండి. ఆయన కృపను బట్టి ఆయన మనకు అనుగ్రహించినవే. So this morning, what do we place our trust in? God the Creator or his creation? కాబట్టి ఈ ఉదయకాల సమయం ముందు మనం దేని మీద నమ్మిక ఉంచుతూ ఉన్నాం? సృష్టికర్త అయినటువంటి దేవుని మీద మనం నమ్మిక ఉంచుతూ ఉన్నామా, లేకపోతే ఆయన సృష్టించినటువంటి వాటి మీద మనం నమ్మిక ఉంచుతున్నామా అని ప్రశ్నించుకోవాలి. When you choose not to follow the worldly path, when you face temptations, అప్పుడు నీవు శోధనను ఎదుర్కొన్నప్పుడు నీవు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని వెంబడించకూడదు, వాటి మీద ఆధారపడకూడదు. కానీ there can be 3 kingdom outcomes. 3 రాజ్యముల యొక్క ఫలితాలు ఉంటాయండి. And the kingdom outcomes are the outcomes that come because of your obedience to the Holy Spirit, obedience to the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపడం ద్వారా దేవుని రాజ్యం యొక్క ఫలము మనకు లభిస్తూ ఉంటుంది. Our lives must be always be in the posture of listening to God. మన జీవితాలు ఎప్పుడు కూడాను దేవుని యొక్క స్వరము వినటానికి తగినట్లుగా సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. If you have to be a listener to God, if you have to have the posture of listening to God, then you should have the intention to listen to God. దేవుని యొక్క స్వరమును వినేటటువంటి అలవాటు గనక నీకు ఉంటే, నీ జీవితాన్ని గనక అలవర్చుకుంటే నువ్వు చక్కగా దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతావు. వినేటటువంటి అలవాటు నీకు ఉండాలి. To have that posture, we have to develop the discipline to hear to the Spirit speak to us and to be agile to respond to what the Holy Spirit speaks to us. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో
ఆత్మదేవుడు మాట్లాడేటటువంటి మాటలకి మనం వినగలిగి మనలను మనం సవరించుకోగలిగితే, సరిదిద్దుకోగలిగితే గనక దేవుని యొక్క స్వరం ఏమిటో మనం గ్రహించగలుగుతాము. దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం, దాని ప్రకారంగా ఉండగలుగుతామండి. And this is where our daily morning reading and meditation in the presence of the Lord, the Word of God, is very important. అందుకనే ప్రతిరోజు ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని చదవటము చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన స్వరమును వినటానికి మన జీవితాలని సరిచేస్తుంది, అనుసంధానం చేస్తుంది. In the epistle to Timothy, Paul writes, the Word of God is God-breathed. తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో అంటాడు కదా, దేవుని యొక్క వలన ప్రేరేపితమైనటువంటి వాక్యం ఇది అని అంటాడు. And when you listen to the Word of God, when you listen to the Holy Spirit speaking to you through the Word of God, we also must have the posture of obedience. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దానితోటి మన ఆత్మలను అనుసంధానం చేసుకున్నప్పుడు, సరి చేసుకున్నప్పుడు దేవుని యొక్క స్వరమును వినటము మన అలవాటుగా చేసుకోగలుగుతామండి. John 16:13 tells us that we must be willing to obey everything the Spirit teaches us as we are guided into all truth. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమీ బోధింపడు గాని ఏటిని యేసు ప్రభు వారి దగ్గర నుంచి విన్నాడో వాటినే బోధించి సంభవింపబో సంగతులు మనకు తెలియజేస్తుంటాడు. So listening, obedience, listening, obedience, this has to go hand in hand. వినటము, విధేయత చూపటం, వినటము, విధేయత చూపటము, ఇవి రెండు కూడా కలిసి వెళ్లాల్సి ఉంటుందండి. When we listen and don't obey, God cannot continuously speak to us. విని మన విధేయత చూపుతూ ఉంటే గనక దేవుడు నిరంతరం మనతో మాట్లాడుతూనే ఉంటుంటాడు. So what are the kingdom values that Jesus himself has taught us? యేసు ప్రభు వారే స్వయముగా మనకు నేర్పించినటువంటి దేవుని రాజ్యపు విలువలు ఏమిటి? In John 15:5, Jesus is announcing this. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభు వారు ఈ ప్రకటన చేయుచూ ఉన్నారు. I am the vine, you are the branches. If a man remains in me and I in him, he will bear much fruit. Apart from me, you can do nothing. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. So without Jesus, we can do nothing. యేసు ప్రభు వారు లేకుండా మనం ఏమీ చేయలేమండి. Can we even live for God, live a life of obedience without Jesus? No. యేసు ప్రభు వారు లేకుండా దేవుని కొరకు విధేయత కలిగిన జీవితం మనం జీవించగలమా అంటే లేనే లేదండి. We have to abide in Christ and Christ has to abide in us. మనము క్రీస్తునందు నిలిచి ఉండాలి, క్రీస్తు కూడా మన యందు నిలిచి ఉండాలి. There are different passages which talk about with God all things are possible. దేవునికి సమస్తము సాధ్యమే అనేటటువంటి లేఖన భాగాలు, భిన్నమైన లేఖన భాగాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. In Matthew 19:26, it says, with man, this is impossible, but with God, all things are possible. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనములో
మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే అని రాయబడి ఉన్నది. So, to be fruitful in Christ, to be fruitful as a Christian, as a child of God, there is no other path than to abide in Christ. ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా మనము ఫలించాలి అని అంటే ఆయన యందు నిలిచి ఉండటం తప్ప మరొక మార్గం ఏమీ లేదండి. Today, we see in this world that kingdom values are being sacrificed with worldly values or common values. We say, everybody does this, so I also do this. నేటి దినాలలో లోక సంబంధమైనటువంటి విలువలతోటి, సహజమైనటువంటి విలువలతోటి దేవుని రాజ్యపు విలువలను కూడా త్రుంచిపరుస్తూ ఉన్నారు, కించపరుస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే వాటితోటి రాజీ పడుతున్నారు, త్యాగం చేసేస్తున్నారు. ఎందుకయ్యా అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నానండి, తప్పే ఉంది అని అంటున్నారు. What is our choice this morning? Is it God? ఈ ఉదయకాల సమయం ముందు మన ఎంపిక ఏంటండి? దేవుడా? Is it God who is our choice, or is it something else which gives us security, which gives us power this morning? ఈ ఉదయకాల సమయం ముందు మన యొక్క ఎంపిక దేవుడా, లేకపోతే లోకపరంగా ఏదో భద్రతనిస్తుంది, సంరక్షణనిస్తుంది కాబట్టి అది మన యొక్క ఎంపిక అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. In Matthew 6:24, Jesus says this: no one can serve two masters. Either he will serve the one and love the other, hate the one and love the other, or he will be devoted to the one and despise the other. You cannot serve both God and money. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా సెలవిచ్చారు: ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు అని అన్నారు యేసు ప్రభువారు. This needs a very honest reflection in our lives as children of God. దేవుని పిల్లలముగా మన జీవితములలో ఇది యథార్థమైనటువంటి ప్రతిబింబనను చూపిస్తూ ఉంటుందండి, దేవునికి కనబరుస్తూ ఉంటుంది. What are thoughts dominated with? మన ఆలోచనలు దేని చేత నింపబడుతున్నాయి, దేని చేత ఆధిపత్యం వహించబడుతున్నాయి? Is it dominated with fears related to money? డబ్బుకు సంబంధించిన విషయాలు మన మెదడులో ఎక్కువగా మెదులుతూ ఉన్నాయా? Or property? ఆస్తికి సంబంధించిన విషయాలు? Or anything else which gives us a false security in this world? ఈ లోకంలో తప్పుడు భద్రతను కలిగించే మరి వేరే ఏ విషయాలైనా మన మెదడులో, మన మనసులో నిండుకొని ఉన్నాయా? The world tells us if you have good bank balance, if you have good property, if you have a good house, then you are safe and secure. లోకం ఏం చెబుతుంటుంది అంటే బ్యాంకులో బోలెడు డబ్బులుంటే, అలాగనే ఆస్తిపాస్తులుంటే, ఇల్లులుంటే నువ్వు సురక్షితంగా ఉంటావు, భద్రంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు అని చెప్పని లోకం చెబుతుంది. Jesus is calling us to live very differently with God alone as our trust. యేసు ప్రభు వారు సంపూర్తిగా భిన్నమైన జీవితం జీవించమని మనల్ని పిలుస్తూ ఉన్నారు. అదేమిటయ్యా అంటే దేవుడే మన ఆధారము, దేవుడే మన నమ్మిక అనే జీవితం జీవించమని యేసు ప్రభు వారు పిలుస్తూ ఉన్నారు. God wants us to put our resources for God's purpose, providing for God's ministry, providing for his kingdom expansion, trusting him fully, not trusting on people, trusting on money. డబ్బు మీద నమ్మిక ఉంచకుండా, మనుషుల మీద నమ్మిక ఉంచకుండా దేవుని రాజ్యం మీద
దేవుని మీద పూర్తిగా నమ్మిక ఉంచి దేవుని రాజ్యం కొరకు పాటుపడాలని, దేవుడు మనకి ఏవేవైతే వనరులను అనుగ్రహించాడో వాటన్నిటినీ కూడాను దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు వాడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. So God wants us this morning to trust Him fully, nothing else. ఈ ఉదయకాల సమయమందు దేవుడు పూర్తిగా సంపూర్తిగా ఆయన మీదనే నమ్మిక ఉంచాలని కోరుకుంటున్నాడు, మరి ఇక దేని మీద కూడా కాదు. How do we measure our success? Whether we are measuring our success as a Christian in terms of what we achieved, in terms of our career, in terms of our education, in terms of our ministry, are we success oriented in terms of achievement? మనం సాధించేటటువంటి విషయములలో మనం దేనిని బట్టి అతిశయిస్తున్నాం, దేన్ని సాధిస్తున్నాం? మన లోకపరంగా కెరీర్ని బట్టా, లేకపోతే భవిష్యత్తును బట్టా, లేకపోతే పరిచర్యను బట్టి ఏం సాధించాలని, ఏ కోణంలో అసలు మనం ఆలోచిస్తున్నాం అనేటటువంటిది పరీక్షించుకోవాలి. That is the world's way of measuring success. అది లోకపరంగా సఫలతను కొలిచేటటువంటి విధానం అండి అదంతా. In Romans 12:2, Paul says this: do not conform any longer to the pattern of this world. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో అంటున్నాడు కదా పౌలు భక్తుడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు, దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకొని మీ మనసు మారి నూతన పరచబడాలని అంటాడు పౌలు భక్తుడు. Many times, in order to achieve the success, the world says we take the responsibility upon ourselves, we take the pain upon ourselves, we take the burden on our own shoulders. సఫలతను, విజయాన్ని మనం సాధించటం కొరకు లోకం చెప్పేటటువంటిది ఏమిటంటే బరువు బాధ్యతలు నీ మీదకు తీసుకోవాలి, ఎంతో వేదన, కష్టం పడాలి, ప్రయాసపడాలి, బాధలు పడాలి, ఇవన్నీ కూడా బహు కష్టపడి చెమటోడిస్తే సఫలతను సాధిస్తావు, విజయం సాధిస్తావు అని లోకం చెబుతుంది. As parents, we take the burden of our children, earning for them, working for them, running around for their success. Rather than depending on God and placing our trust on God to bless our children, we think that by our own efforts, we can make our children great. మన పిల్లల్ని గొప్పవారిగా చేయటం కోసము, మన పిల్లలు విజయం సాధించటం కోసం, సఫలత సాధించటం కోసం మన పిల్లలకి దేవుని మీద నమ్మిక ఉంచు, దేవుని మీద ఆధారపడు అని చెప్పని వారికి తెలిసేటట్లుగా చేయటానికి బదులుగా వారు ఈ లోకపరంగా సఫలతను, విజయాన్ని సాధించటం కోసము తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల వెనకాల పరుగులు తీస్తూ ఉంటుంటారు, పిల్లల వెనకాల పడుతూ ఉంటుంటారు, వాళ్ళు విజయం సాధించడం కోసం వీళ్ళెంతగానో కష్టపడుతూ ఉంటుంటారు. In ministry as well, are we fully trusting on God, or are we taking up all the burden of the ministry? Running here, running there, speaking to this person, speaking to that person, doing this event, that event. Where are we putting our trust and faithfulness? పరిచర్యలో కూడాను మన యొక్క నమ్మకాన్ని, మన యొక్క విశ్వాసతను మనం ఎక్కడ పెడుతూ ఉన్నాం? పూర్తిగా దేవుని మీద పెడుతూ ఉన్నామా, లేకపోతే ఆ బరువు బాధ్యతలన్నీ కూడా మనమే పెట్టుకొని పరిచర్యలో సఫలతను సాధించాలంటే అంతా నా మీదే ఆధారపడి ఉందని చెప్పని ఉదయం పగలు రాత్రులు ఇక్కడికి అక్కడికి పరుగులు తీస్తూనే ఉంటూ ఉన్నామా? అసలు మన నమ్మిక ఎక్కడ పెడుతున్నాము అనేది ఆలోచించుకోవాలండి. This morning, God wants us to be faithful to Him. ఈ ఉదయకాల సమయమందు దేవుడు తనకు నమ్మకస్తులుగా ఉండాలని, మన యొక్క నమ్మకం తన మీద పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడండి. Do not measure your success in terms of the worldly standards. నీ యొక్క సఫలతను లోక సంబంధమైనటువంటి కొలతలతో ఏ మాత్రము కొలవవద్దండి.
How faithful am I to my God, my Savior, my Redeemer? నా విమోచకుడు, నా రక్షకుడు, నా దేవునికి నేను ఎంత నమ్మకంగా ఉన్నాను అసలు. That is what God is expecting of us this morning. ఈ ఉదయకాల సమయమందు దేవుడు మన యొద్ద నుంచి ఆశించుచున్నది అదేనండి. And when we look at the next part of these temptations that Jesus faced, and he overcome the temptation, he wanted to give all glory to his heavenly Father. ఈ యొక్క శోధనలన్నీ కూడా యేసు ప్రభువారు ఎదుర్కొన్నటువంటి వాటి తర్వాత బాగానే వెనక మనం చూచినట్లయితే యేసు ప్రభువారు ఈ శోధనలన్నిటిలోనూ విజయాన్ని సాధించి ఆ సమస్త మహిమను దేవునికి మాత్రమే చెల్లించాలని ప్రయత్నిస్తున్నారు, చెల్లించారు కూడా. And we read in Philippians chapter 1 verses 9 to 11, Paul saying this. Yeah, please go ahead. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదివినట్లయితే పౌలు భక్తుడు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడండి. And this is my prayer, that your love may abound more and more in the knowledge and depth of insight, so that you may be able to discern what is best and may be pure and blameless until the day of Christ, filled with the fruit of righteousness that comes through Jesus Christ, to the glory and praise of God. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను అని అంటున్నాడు పౌలు భక్తుడు. The choices that we make when we are faced with temptations should be to bring glory to God, praise to God. శోధనల సమయాలలో మనం ఎంచుకునేటటువంటి ఎంపికలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములను తెచ్చేటటువంటివిగా ఉండాలండి. Anything that we do should bring kingdom outcome. మనం చేసే ప్రతిదీ కూడాను దాని యొక్క ఫలితము దేవుని రాజ్యానికి సంబంధించినదిగా ఉండాలి. Can we just reflect and see, am I building God's kingdom or my own kingdom? మధ్య మధ్యలో మనల్ని మనం వెనుక తిరిగి చూసుకొని మనకు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏమిటంటే నిజంగా నేను దేవుని రాజ్యాన్ని కడుతున్నానా లేకపోతే నా రాజ్యాన్ని నేను కట్టుకుంటున్నానా అని ప్రశ్నించుకోవాలండి. It is human to seek reputation. It is human to seek control over things and people. It is very, very human to seek for accomplishments, accolades, awards, rewards. మానవ పరంగా మనుషుల యొక్క గుర్తింపు కావాలని, మానవ పరంగా ఈ లోక సంబంధమైన సఫలతలు కోరుకుంటూ, మానవ పరంగా బిరుదులు రావాలని, సన్మానాలు సత్కారాలు జరగాలని, గుర్తింపులు రావాలని, బహుమానాలు రావాలని మనం సర్వసహజంగా కోరుకుంటుంటాం. In building the kingdom of God, all this must be out of place. దేవుని రాజ్యమును కట్టేటటువంటి విషయంలో మన గుర్తింపు, మనకు బహుమానాలు రావటం, సన్మానాలు సత్కారాలు అన్ని పక్కకు తొలగిపోవాలండి, అవి ఉండకూడదు. As a child of God, our identity, our recognition, our award, our reward is all God and God alone, nothing else. దేవుని బిడలముగా, దేవుని పరిచారకులముగా మన యొక్క గుర్తింపు, మన యొక్క బహుమానాలు, మనకొచ్చేటటువంటి సన్మానాలు సత్కారాలు అన్నీ కూడా దేవుడు అయి ఉండాలి. కేవలం దేవుడు ఒక్కడే అయి ఉండాలండి, ఇంకేమీ కాదు.
Even in our family situation, when there is a temptation to put ourselves above others for personal recognition, promote our own plans, and to get the applause of the world, we should never yield to those things, even in our family circumstance. How much more when we serve the Lord and build the kingdom of God with all his children together. కుటుంబపరమైనటువంటి పరిస్థితులలో కూడాను సహజంగా మన ఆలోచనలే నెరవేరాలి, నాకే గుర్తింపు రావాలి అనేటటువంటి కోణంలో మనం ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం పిల్లరా. మనం అనుకున్నదే జరగాలి, నెరవేరాలి అని చెప్పని మనం అనుకుంటుంటాం. అలా కాకుండా కుటుంబ పరిస్థితుల్లో కూడాను దేవుడే మహిమపరచబడాలి, దేవుడే ఘనపరచబడాలి, దేవుని చిత్తమే నెరవేరాలనే కోణంలో మనం చేయవలసిన వారమై ఉన్నాము. This morning, let us dedicate ourselves to build the kingdom of God and not our personal kingdoms. కాబట్టి ఈ ఉదయకాల సమయమందు మనల్ని మనం సమర్పించుకుందాం, ప్రతిష్ఠించుకుందాం. దేవుని రాజ్యాన్ని మాత్రమే కడదాము, మన రాజ్యాలను కాదు. Psalm 24:1, which is a very, very familiar psalm to all of us. David says this: the earth is the Lord's and everything in it, the world and all who live in it. కీర్తనల గ్రంథము 24వ కీర్తన మొదటి చరణంలో దావీదుడు చాలా అద్భుతమైనటువంటి మాట తెలియచేస్తూ ఉన్నాడని. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. Do we honestly, wholeheartedly say this? Can we say this along with King David? నిజాయితీగా, యథార్థంగా రాజైనటువంటి దావీదుతో మనం కూడా ఈ మాటలు చెప్పగలమా? Can we see everything that God has entrusted in our hands as God's and not ours? దేవుడు మనకు అప్పగించినది, మన చేతుల్లో పెట్టిందంతా కూడా అది మనది కాదు, దేవునిదే అని చెప్పి మనం విశ్వసించగలమా, చెప్పగలమా? How do we speak about our career, our children, our church? What is that we speak? What is our language like? మనం మాట్లాడేటటువంటి మాటలు మన భవిష్యత్తు గురించి కానివ్వండి, మన పరిచర్యను గురించి కానివ్వండి, దేని గురించి మనం మాట్లాడినా సరే మన మాటలు అసలు ఎలా ఉంటున్నాయి? Don't we listen to servants of God speaking, my ministry? Don't we listen to parents saying, my child? How this can be very different if we embrace the ownership of God and stewardship that God has given us. కొంతమంది దైవ సేవకులు నా పరిచర్య అండి, నేను ఇన్ని చోట్ల సంఘాలు కట్టానండి, నేను పరిచర్య చేస్తున్నానండి అనే మాటలు విన్నప్పుడు, లేకపోతే ఈ కుటుంబంలో తండ్రి నా పిల్లలండి, నా నా అనే మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆధిపత్యానికి మనం ఎంత అప్పగించుకుంటూ ఉన్నాము, మనం పలికే ప్రతి మాట ద్వారా దేవునికి మహిమ తీసుకొని వస్తున్నామా, లేకపోతే ఇంకా లోకపరమైనటువంటి ఆలోచనలతోనే మనం మాట్లాడుతున్నామా అని ప్రశ్నించుకోవాలండి. This morning, let us pray that God will give us a language that will reflect our heart, that all that we have is owned by God and it is given to us as stewards. ఈ ఉదయ సమయం ముందు మనల్ని మనం ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. దేవుడు మనకు అప్పగించినది అంతా కూడా మనం పలికేటటువంటి మాటల్లో మనదిగా కానీ నాదిగా కానీ కాకుండా ఇదంతా కూడా దేవునిదే, దేవునికే మహిమ కలిగేటట్లుగా మన భాష, మన పరిభాష, మన మాటలు ఉండేటట్లుగా మనం చూసుకోవాలండి. May God give us the grace to submit and surrender ourselves totally to the kingdom values and not to the worldly values. లోక సంబంధమైనటువంటి విలువలకు కాకుండా
దేవుని రాజ్యపరమైనటువంటి విలువలకే మనలను మనం సంపూర్తిగా అప్పగించుకున్నట్లుగా, దానికే కట్టుబడి ఉండేటట్లుగా తగిన కృప, శక్తి, సామర్థ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాకండి. God has given us this choice to be fully surrendered to Him. తనకు సంపూర్తిగా మనల్ని మనం అప్పగించుకోవటానికి, ఆధీనపరచుకోవటానికి దేవుడు తగిన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడండి. By choosing to surrender to Him, we will be building the kingdom of God. ఆయనకి అప్పగించుకోవాలి, ఆయనకి లోబడాలనే ఎంపిక మనం తీసుకోవటంతోనే దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేటటువంటి పనిలో మన వంతు పని మనం చేస్తున్నట్లు లెక్క. And that's the purpose for which God has called us to be His children, to be royal priesthood, to be holy nation. ఆయన పిల్లలుగా ఉండుటకును, రాజులైన యాజక సమూహంగా ఉండుటకును, పరిశుద్ధ జనాంగముగా ఉండుటానికి దేవుడు అందుకే మనలను పిలిచాడండి. As people who have accepted His call, let us also choose to be obedient to His call. ఆయన పిల్లలుగా ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి దేవునికి మనల్ని మనం సంపూర్తిగా విధేయత చూపే వారంగా, లోబడే వారంగా మనం ఉందామండి. Praise and thanks be to God for this morning time. I think you have talked about the courses that I organize. Faith and finances is one course. The choice is another course. Journey of empowerment is another course. These courses help us to grow spiritually. When I say it is a course, it is not for academic purposes. It is for the edification of our spiritual life. విశ్వాసము అలాగుననే ఎంపిక గురించి, అలాగుననే జీవితం యొక్క ముందు కొనసాగుట గురించి, ఇవన్నీ కూడా ఏదో చదువుకోవటానికి, జ్ఞానం, ఇవన్నీ కూడాను ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు నేను ఈ కోర్సులో తరఫీదులు ఇస్తూ ఉంటుంటాను. Shall we bow down our heads in prayer? తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. Father God, we praise and thank you for speaking to us this morning. తండ్రి, ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. Lord, we acknowledge that you are the owner of everything that we hold. ప్రతి దానికి నీవే యజమానుడవని మేము గుర్తిస్తూ ఉన్నాం, మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి. Help us to give it back to you. ప్రభువా, మాకున్న ప్రతిదీ నీకు తిరిగి ఇవ్వటానికి సహాయం చేయండి. Help us to depend fully on you. నీ మీద సంపూర్తిగా ఆధారపడటానికి సహాయం చేయండి. Help us to avoid the temptations of control, idolatry, and every other temptation that comes on our way, like pride. ప్రభువా, మా జీవితంలో వచ్చేటటువంటి ప్రతి శోధన, ఆధీనపరచటము, గర్వము, అలాగుననే ప్రభా సరైన నిర్ణయాలు తీసుకునేటటువంటి ఇవన్నీ కూడాను, శోధనలన్నీ కూడా తొలగించుకోవటానికి సరైన కృపను అనుగ్రహించండి, తగిన కృపను దయచేయండి. Lord, help us to build your kingdom with kingdom values. నీ రాజ్యపు విలువలతో నీ రాజ్యాన్ని కట్టడానికి కృప చూపించండి దేవా. Thank you for choosing us to be your children. నీ పిల్లలుగా ఉండటానికి ఎంచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. Thank you for giving us the privilege of royal priesthood and holy nation. రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనాంగంగా ఉండటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. In Jesus' name we pray. Amen. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. మరి చాలా చక్కగా వాక్యాన్ని వివరించారు. శోధనలో మనం దేవునిపై ఎలా ఆధారపడాలి, దేవుడు మన యుద్ధ నుండి ఏం ఆశిస్తున్నాడో చక్కగా వివరించినందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన పాస్టర్ జీవ గారికి ప్రత్యేక వందనాలండి.
పాస్టర్ గారు మీరు ఎవరికి ట్రాన్స్లేట్ చేసినా వారితో కలిసిపోతారండి. మీరు మాట్లాడుతుంటే అందరం అటెన్షన్ గా వింటున్నాం. మేడం చెప్పేది ఒక ఎత్తు అయితే మీరు మీరు చెప్తుంటే ఇంకో ఎత్తుగా ఉంది. దేవుడు మీకు ఇచ్చిన తలాంటిని బట్టి మేమందరం సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ పాస్టర్ జీవా గారు. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ తోట బాలస్వామి గారిని కోరుతున్నానండి. సర్వ సృష్టి స్థితి లయ కారకుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని నువ్వు పొడిగించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఇటు అవకాశము పొందుకోలేక ఎంతో మంది కాలగర్భములో కలిసిపోయి ఉన్నప్పటికీ కూడా, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ కూడా నీ కృపను బట్టి మమ్మలను అయా ప్రాణముతో బ్రతికించి ఉంచావు. నీకు వందనాలు స్తోత్రాలు. మాలో ఏ ఒక్కరు కూడా నశించడం నీకు ఇష్టం లేకనే అయా మా యొక్క శోధన కాలంలో నీ మీదనే మేము ఆధారపడాలని అయా సాక్షాత్తు నీవు దేవుని కుమారుడు అయ్యుండి శోధన కాలములో తండ్రి అయిన దేవుని మీద ఏ రీతిగా నువ్వు ఆధారపడి ఉన్నావో అలాగనే నైనా ఈ దినము ప్రభా నీకు దాసురాల ద్వారా మాతో నువ్వు సూటిగా స్పష్టముగా మాట్లాడి నీ మీద ఆధారపడేటువంటి నైనా విధానమును మాకు నువ్వు తెలియపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా నా యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఈ రీతిగా మేము దినదినము కూడా అభివృద్ధి పరుచుకొనడానికి కావలసిన కృపను నువ్వు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొని ఎందరైతే బిడ్డలు నీ మాటలు ఆలకించి ఉన్నారో వారందరినీ కూడా నాయన నీవే సంరక్షించమని ప్రార్థిస్తున్నాం. జగత్తుకు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసులో ఎందరినైతే నువ్వు ఏర్పాటు చేసుకుని ఉన్నావో వారందరినీ కూడా నీ వాక్యము ద్వారానే నువ్వు ఆకర్షించుకొని మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో ప్రభానైనా మమ్మల్ని అందరినీ కూడా ఎత్తిపట్టండి. ఏకనైనా ఇక జూమ్ మీటింగ్ కారకులైనటువంటి కోర్ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా నాయన నువ్వే జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క ఈ సేవా పరిచర్యలో తోడై ఉండండి, సహాయం దయచేయండి. ఇది నువ్వు ప్రత్యేకముగా సందేశం అందించినటువంటి దాసురాలను ట్రాన్స్లేషన్ చేసినటువంటి దాసుని కూడా నీ కృపా బాహుల్యములకి అప్పగిస్తున్నావు. ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దర్శించి నువ్వే సంధించి సర్వసత్యపు లోతుల్లోనికి మమ్మల్ని అందరినీ కూడా నిరంతరము నడిపించి నీ నామాన్ని హెచ్చించుకునమని ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క వర్తమానము మా అందరి యొక్క జీవితాలకు నాయనక మెరుగుకరముగా ఉండునట్లుగా సహాయమును దయచేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావములను నీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధము క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకును వారి వారి కుటుంబాలకు రక్త సంబంధికులకు బంధుమిత్రులందరికీ మరి ముఖ్యముగా ఒకే సందేశం అందించినటువంటి దాసురాలకును ట్రాన్స్లేషన్ చేసినటువంటి దాసునికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి జస్టిన్ మేడం కి అట్లాగే ట్రాన్స్లేట్ చేసిన పాస్టర్ జీవా గారికి ముగింపు ప్రార్థన చేసిన బాలస్వామి పాస్టర్ గారికి వందనాలండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. మెసేజ్ రికార్డ్ చేయబడుతున్నాయండి, పెట్టడం కొద్దిగా లేట్ అవుతుంది కానీ
తప్పకుండా పెడతారు, తర్వాత మీరు వినొచ్చండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. ముగించుకుందాం.